గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గోదా రంగనాథాయ నమః. గోదాదేవి రంగనాథుని సేవకు తన స్నేహితురాటను మేలుకొలుపు 14వ పాసురమును తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం. ఈ 14వ పాసురంలో మనం చేసే వ్రతమునకు నేను సహాయకారిగా ఉంటాను అని చెప్పి నిద్రపోచున్న ఓ గోపికను గోదాదేవి లేపుచున్నది. పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో గోదాదేవి భావాల్ని గోపికల ద్వారా పోతన గారు నల్లనయ్యను వెతికినారు. ఆ పద్యం ఇదిగో. ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా తలచనో విచ్చేసెనో ఈశ్వరుండను కూలింపదలంచునో తలపడో యార్యా మహాదేవియున్ నన్ను రక్షింపనిరుంగునో ఎరుంగదో నా భాగ్యమెట్లున్నదో. ఇప్పుడు 14వ పాసురం యొక్క భావంను తెలుగు భాష తీయదనంలో తెలుసుకుందాం. నేను అందరినీ లేపుతానని చెప్పి నిద్రపోతున్నదానా, మీ పెరటి దిగుడు బావిలోని ఎర్ర కలువలు వికసించాయి, నల్ల కలువలు ముకులించుకున్నాయి. కాషాయ వస్త్రాలు ధరించి తెల్లని దంతాలు కలిగి తపోవేషధారులైన శైవులు తమ తమ దేవస్థానాలకు కుంచె కోలలు అను తాళం చెవులతో తలుపు తెరిచేందుకు వెళ్తున్నారు. మాటకారి అయిన పూర్ణురాల శంకు చక్రాలను ధరించిన విశాలమైన హస్తాలు కలవాడగు పుండరీకాక్షుని కీర్తించటానికి లే అంటూ కేశవనామాలు నారాయణ మంత్రం జపించింది గోదాదేవి. ఇదే కదా మన వ్రతం. విష్ణు చిత్తు తనూజాయై గోదాయే నమః.